ఆపరేషన్ సింధూర్, దీనికి ముందు పెహల్గాం ఘటనలు, నా భర్తను చంపేసావు మమ్మల్ని కూడా చంపు అంటే వెళ్ళి మోదీకి చెప్పుకోపో, మిమ్మల్ని ఆడవాళ్ళు, మీరు ఆడవాళ్ళు, మిమ్మల్ని మేము చంపేదేంటి హే అని అన్నటువంటి ఆ టెర్రరిస్ట్ ముండా కొడుకులని, వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ వెధవలని ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఊచకోత కోసాక ప్రెస్ మీట్ పెట్టి ఎవరి చేతండి మాట్లాడిచ్చింది? సోఫియా ఖురేషి, ఒక ముస్లిం మహిళ. క్లియర్గా ఆమె చెప్పింది ఏంటి? అసలు ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం ఏంటి, ఎన్ని స్థావరాలు మేము ధ్వంసం చేసాం, ఎంతమందిని మేము చంపాం, దేశానికి సంబంధించి ఉన్న ముప్పేంటి, దానిని తొలగించుకోవాలంటే మేము చేయాల్సింది ఏంటి, మొత్తం చెప్పింది. నెక్స్ట్ వ్యోమికా సింగ్, ఆమె వచ్చేసి ఎయిర్ కమాండర్, సో తాను వచ్చేసి ఎయిర్ ఫోర్స్, మన సోఫియా ఖురేషి వచ్చేసేమో ఆర్మీ. ఇక్కడ కమాండర్ ఉన్నటువంటి ఆమె కానీ కళ్యాణ్ ఉన్నటువంటి ఈమె కానీ ఇద్దరు కూడా మహిళలే. ఇద్దరు కూడా చెప్పింది ఏంటి, మధ్యలో విదేశాంగ శాఖకు సంబంధించి కార్యదర్శి ఎవరైతున్నారో విక్రమ్ మిశ్రీ ఉన్నారు. సో జస్ట్ ఆయన ఉన్నారు మధ్యలో, ఆయన సంబంధించి ఇరు దేశాలకు సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించి చెప్పాల్సిందో చెప్పున్నాడు. ఒక ఆర్మీకి సంబంధించి మన ఖురేషి చెప్పారు, ఎయిర్ ఫోర్స్ సంబంధించేసి మన వ్యోమిక చెప్పున్నారు. ఏ రకంగా? హోరే టెర్రరిస్ట్ ముండల్లారా, అరే పాకిస్తాన్ వెధవల్లారా, మీకు మోడీ అవసరం లేదురా, మేం చాలరా. మళ్ళీ వీళ్ళ డెసిగ్నేషన్ కొంచెం పెద్దనే కాదన్నాను, వీళ్ళకన్నా పెద్ద పెద్ద టాప్ డెసిగ్నేషన్ ఉన్నారంటారు, వాళ్ళు కూడా అవసరం లేదు అసలు, మేము చాలరా బాబు మీకు, అసలు మమ్మల్ని దాటాలంటే చాలు అన్నట్టుగా ఛాలెంజ్ విసిరారు. ఈరోజు ప్రపంచం ముందు ఏమని చెప్పారు తెలుసా? ఆ పాకిస్తానా, ఆ టెర్రరిస్ట్ల వాళ్ళు మా ముందు బచ్చాలి, అసలు మేము కేర్ చెయ్యం. ఇది ఈరోజు మనకు చూపెట్టింది. కేర్ చేయటం కాదు, మేము కనుక వాళ్ళ మీద దృష్టిగానే పెడితే నామరూపాలు లేకుండా పోతారు వాళ్ళు. చూసారా ఏమైందో? నిరూపించారు ఈరోజు మన వాళ్ళు. ఎలా? ఆడవారు కాదు ఆదిశక్తి అన్నట్టు, ఆ అమ్మవారికి ప్రతిరూపాలు అన్నట్టు. సింధూర్ అంటే ఏంటంటే నుదుటిని ధరించే సింధూరం. ఈరోజు మోహన్ లాల్ చెప్పాడండి, అరే సింధూరం అంటే నుదుటిని ధరించేది కాదురా, అది ఒక శక్తివంతమైనది, అది ఈ దేశానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి అది ఒక విజయ ప్రతీకరా. అదే ఈరోజు ఈ ఆపరేషన్ పెట్టారా మా వాళ్ళు, అందుకే మన తాట తీసి ఆరేస్తారని చెప్పేసి అన్నాడు. ఈరోజు ప్రపంచాన్ని కూడా అలాగే తెలియజేశాడు మన మోడీ. సో మోడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈరోజు ప్రపంచానికి చూపెడుతున్నాడు. ఏమన్నట్టు? మేమంతా ఒకటే, మేమంతా భారతీయులమని. అర్థమైందా?